యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. థియేటర్లో షో పడగానే సో మొత్తం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఏమనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. అసలు అనుకోలేదు మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వెళ్ళింది మూవీ. ఎందుకంటే మేము ఏమేమి పాయింట్స్ అనుకున్నామో ఈ పాయింట్స్ జనాలకు వెళ్ళాలని అనుకున్నామో అవి అన్నీ రీచ్ అయినాయి. సో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా బాగా అసలు అంటే ఈ మూవీలోంచి బయటకు రావాలంటే 3 రోజులు పడుతుంది వాళ్ళకి. ఆ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ అవి తిరుగుతూ ఉంటాయి మైండ్లో. సో వెరీ వెరీ హ్యాపీ. జగమెరిగిన సత్యం, అసలు ఈ సత్యం కథను తెలుసుకోవడానికి మరి ఆ దిమ్దాకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరూ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటూ ఉంటే యాజ్ ఎ డైరెక్టర్ గా మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు మాకు చేసిన సపోర్ట్ ఈ రోజు స్క్రీన్ మీద వాళ్ళ ఊరు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు అందరు ఆడియన్స్. స్టార్టింగ్ ఫ్రేమ్ లో మేము ఎప్పుడైతే కథ రాసినప్పుడే అనుకున్నా తప్పకుండా ఏ ఊర్లో షూట్ చేసినా కూడా ఆ ఊర్లోనే ఉండాలి ప్రేక్షకులు అని. ఈ రోజు స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు దిమ్దని మర్చిపోతలేరు. క్లైమాక్స్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే అందరూ ఎమోషనల్ అయిపోయి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేవాడిని అందరికీ. ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు కూడా మన సినిమాకి ప్రేక్షకులు డబ్బులతో పాటు ఒక కన్నీటి చుక్కి వెళ్తారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే అసలు మా అందరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఐ డ్రీమ్ తరఫున. బ్రో, మూవీ సక్సెస్ గురించి ఈ మాటలన్నీ మనం విన్నాము. సో వింటూ ఉన్నారు, మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఆల్ ఆర్ కూల్. కాకపోతే ఇప్పుడు నా సైడ్ నుంచి అండ్ ప్రేక్షకుల సైడ్ నుంచి కూడా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? యా, జగమెరిగిన సత్యం ఏంటి ఫైనల్లో మీరు అలా చనిపోవడం కానీ ఏంటి, అది ఆ తమిళ్ స్టోరీ ఆ ఫ్లేవర్ అనేది తీసుకొని ముందుకెళ్తున్నారా ఏంటి? యాక్చువల్లీ రివీల్ చేస్తారు ఎందుకు ఎలా ఏంటి అనేది దానికి కూడా వెళ్తుంటారు. అదే అండి, అదే క్యారెక్టర్ అలా అనుకున్నాం. అదే క్యారెక్టర్ అలా ఎమోషనల్ విధంగా స్టార్టింగ్ నుంచి వెళ్తా ఉంటుంది మూవీ. సో ఫైనల్ గా అది మీరు ఎలా రివీల్ చేస్తారు హీరో డెస్టినీ అది. సో మీరు తమిళ్ మలయాళం అన్నారు, మేబీ ఈ మధ్యన తెలుగు వాళ్ళు కూడా అది తమిళ్ కానీ అది బాగా చూస్తున్నారండి మూవీస్ ఓటీటీలో కానీ. సో కొత్తగా ట్రై చేసాం మేము యాక్చువల్లీ. యా, న్యూ మూవీ అంటే న్యూ స్టోరీ, చాలా చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. కాకపోతే ఫస్ట్ మూవీకే అంత ఎమోషనల్ గా తీసుకెళ్లడం కానీ అలా ఫైనల్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అలా జరిగిపోవడం కానీ అంటే ఎందుకు ఇది అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే మరి నాకు స్టోరీ డిస్కస్ చేసేవాడి పాయింట్స్ అని అనుకున్నాం. నేను ఇదే మీ క్వశ్చన్ అడిగాను డైరెక్టర్ గారిని. సో నన్ను ఆయన చెప్తే బాగుంటుంది ఆన్సర్. డైరెక్టర్ గారు ఎందుకు ఇప్పుడు అదే మీరు అందరు ఇంత మాట్లాడుకుంటున్నారు కదా, సో అది ఇప్పుడు చూసిన వాళ్ళు కంప్లైంట్ ఏం చేయట్లేదు, అంటే కనెక్ట్ అవుతున్నారు ఆ పాయింట్కే. అక్కడే కదా వాళ్ళకి అన్నిటి ఇది చేసి మాకు ఆ ఎమోషనల్ 2 చుక్కలు ఇచ్చి వెళ్తున్నారు. అంటే నేను కావాలని పెట్టలేదు హీరో గారు ఇట్లా అవ్వాలి అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ ఏంటిది అంటే నేను ఫస్టే ఒక మినీ బయోపిక్ లాగా రాశాను. బేసిక్ ఏంటిది అంటే బయోపిక్ అంటే చరిత్రలో ఉన్న వాళ్ళు మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒక నార్మల్ పర్సన్కి కూడా ఒక బయోపిక్ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఒక బయోపిక్, మీకు కూడా ఒక బయోపిక్ ఉంటుంది. అంటే చెప్పాలనుకుంటే మీ అంటే మీరు సెలబ్రిటీలకే మనం చెప్తాము, నార్మల్ పర్సన్కి కూడా ఒక బయోపిక్ ఉంటుంది అనేది నేను కథలాగా రాశాను అనమాట ఆ క్యారెక్టర్. ఓకే. సో ఆ మనిషి పుట్టక నుంచి చనిపోయేంత వరకు వాడి మధ్యలో ఏం జరిగింది అనేదే కథ. ఓకే. సో ఆ కథలో కరెక్ట్గా ఇమిడింది అనమాట అది. మేము చాలాసార్లు డిస్కస్ చేసాం ప్రొడ్యూసర్ సార్తోని, కొంతమంది రైటర్లతో కూర్చున్నప్పుడు కూడా 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం, బట్ ఈ క్లైమాక్స్ ఇంపాక్ట్ ఉంది. ఓకే. రవితేజ గారి మేనల్లుడుగా సో మీకు ఈ ట్యాగ్ అనేది సో ఈ మూవీ పరంగా ఎంతవరకు హెల్ప్ అయింది అంటారు? ఎందుకంటే అంటే యూజ్ అంటే మేము ఫస్ట్ నుంచి మేము ఎక్కడ చెప్పుకోలేదండి యాక్చువల్లీ. లాస్ట్లో మూవీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అడుగుదాము, ఆయన ఏమంటారో చూద్దాం అనుకున్నాం. లక్కీలీ ఆయన ఇన్స్టాగ్రామ్లో మా మూవీ గురించి పెట్టారు, రిలీజింగ్ టుమారో అని. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. మంచి సపోర్ట్ వచ్చింది అనుకున్నాం, బాగా రీచ్ వెళ్ళింది. వెరీ వెరీ హ్యాపీ అండి. మేము దానికంటే మళ్ళీ చూడాలి, ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు, మేము కలుస్తారేమో చూడాలి. కలుస్తా అన్నారంట టీం అందరినీ. అప్రిషియేట్ చేయడానికి చూశారు, చాలా బాగా రియాక్ట్ అయ్యారు. కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ మీకు డిఫరెన్స్ అనేటప్పటికీ ఇది అంటే ఈ పాయింట్ అనేది కూడా ఒక రకంగా ఒక ఫెచ్ అనేది కూడా దాన్ని మీరు ఇంకా కొంచెం ఎక్కువగా యూటిలైజ్ చేసుకుని ఉంటే, అదేది లాస్ట్
రిలీజ్ అయ్యే ఒక 2-3 డేస్ ముందు ఇలా చెప్పడం కానీ అవునండి. ఇలా కాకుండానే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్ళిండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఉంటుందండి. అదే అంటే మాకు మధ్యలో బ్రేక్లు వచ్చినాయి, ఓకే, ఆగింది, షూటింగ్ ఆగింది, రిలీజ్ మళ్ళీ ఒకసారి ఆగింది కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల. సో ఎలా ఉంటుందో తెలీదు. సో అదంతా హడావుడిగా అయిపోయింది. అంటే మాది ఫస్ట్ నుంచే ఒక మోటో పెట్టుకున్నాం మేము అందరం. అంటే ఏదైనా కూడా ఒక వ్యక్తిని మనం వర్క్తోనే ఇంప్రెషన్ చేయాలి, మాటలతోని కాదు. మన వర్క్ చూపించి ఇంప్రెషన్ చేద్దాము అని. కానీ అక్కడ వర్క్ అనేది కూడా చాలా చక్కగా వచ్చిన తర్వాత అలా ఇండస్ట్రీ పరంగా చెప్పుకోవడానికి కూడా ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు అది ఎందుకు చెప్పుకోలేదు? యూజ్ చేసుకుంటే ఇంకొంచెం ప్రేక్షకులకు కూడా ఇంకా బాగా వెళ్ళిండేదేమో. ఇప్పుడు చూస్తున్న 10 మంది కాస్త ఇంకొంచెం ఒక 2-3 పెరిగినా కానీ వాళ్ళ మౌత్ టాక్ని బట్టి ఇంకా వెళ్ళిపోతుంది కదా. అవునండి, యాక్చువల్లీ వెళ్తుందండి. మేము ఫస్ట్ నుంచి కూడా వెళ్తుంది, పేపర్లో అన్నీ వెళ్ళింది. కానీ ఎక్కువ చేయలేదు మేము దాన్ని, ఆ పాయింట్ని ఎక్కువ చేయలేదు. మూవీతో ఇంకా మూవీని తీసుకొచ్చిన తర్వాత, మూవీ నచ్చిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నాం పాయింట్ యాక్చువల్లీ. మరి ఇప్పుడైతే యూజ్ చేసుకోవచ్చా? మేబీ చూడాలి, అదే ఒకసారి ఆయన బిజీగా ఉన్నారు, మరి చూడాలి, అదే అడిగాం, ఒకసారి చూడాలి. ఓకే, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మెయిన్గా తెలుగు ఆడియన్స్కి ఉన్న ప్రత్యేకత అది. ఏ లాంగ్వేజ్ అని చూడరు, అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు. మరి ఈ ఒక మూవీ విషయంలో వచ్చేటప్పటికి కంటెంట్ బాగుంది, ప్రజెంటేషన్ అంతా బాగుంది, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఆ ప్రేక్షకులకి ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళడానికి మీకు వచ్చిన హడిల్స్ ఏంటి? ప్రమోషన్ కొంచెం మేము సరిగ్గా చేసుకోలేకపోయినాం, అంటే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినాం. ఎందుకంటే మాకున్న చిన్న బడ్జెట్ లిమిట్స్ వాటి వల్ల మేము అనుకున్నాం ఒకటి, ఏంటిది, సినిమా రిలీజ్కి ఒక 2 రోజుల ముందు నుంచి తప్పకుండా వెళ్తుంది అని. మళ్ళీ సాంగ్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ దగ్గర అవుతూ వెళ్ళినాం. ఈరోజు 18వ తారీఖు నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా దగ్గర అయినాం. ఈరోజు ఇంకా మళ్ళీ పెరిగింది. కంటెంటే తీసుకెళ్తుంది. మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు మా సినిమాని మోస్తారు రేపటి నుంచి. సో ఇప్పుడు వెళ్తుంది బాగా. ఓకే, చాలా కొత్త ఫీలింగ్ అండి జనాలకి. మేము చూసాం కదా, చాలా కొత్తగా ఉందని వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. మంచి ఎమోషన్స్ ఉంది. అసలు ఇంత అంటే ఫస్ట్ టైం అందరం చేస్తున్నాం యాక్టింగ్, ఇంతలా ఎలా తీసుకొచ్చారు అని షాక్ అవుతున్నారు యాక్చువల్లీ వాళ్ళు. అది మనం అందరూ బయట చెప్తా ఉంటారు, తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారు. మాటలే విన్నాం ఇన్ని రోజులు మేము, అట్లుంటుందా అనుకున్నాం. కానీ నిన్న మేము ఫేస్ చేసినాం. అది తీసుకెళ్తున్నారు వాళ్ళే, మా పాటలని కానీ ఇప్పుడు మా సినిమాని కానీ. ఆ క్లైమాక్స్ గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఫీల్ అండి మూవీ. మ్యూజిక్ కానీ అది చాలా బాగుంటుంది. మూవీ మ్యూజిక్ విషయానికి కూడా వచ్చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు, సో మీరు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అది సంథింగ్ డిఫరెంట్, చాలా సూపర్గా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మీరు ఇది కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నట్టు అనిపించట్లేదా? హైప్ అంటే మరి మూవీకి ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్టింగ్ ఒకటి అండి అందరిది, తర్వాత మ్యూజిక్ అండి. ఓకే, సో యాక్టింగ్ గురించి ఇంకా మా యాక్టింగ్ గురించి మేము చెప్పుకుంటాం అని నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. మ్యూజిక్ అసలు మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆయన ఏదో పెద్ద మూవీకి ఇచ్చినట్టు ఇచ్చారు ఆయన ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో మాదే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. విరాట పర్వం ఆ లెవెల్ లో ఇచ్చారు మూవీ, చాలా బాగుంది. బొబ్బిలి గారికి థ్యాంక్స్ సరిపోదు. సరిపోదు. అంటే జనాలను ఏడిపియడము, ఆర్టిస్ట్ నటించడం దానికంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా పడితేనే వాళ్ళు ఆ ఎమోషన్ దగ్గరగా తీసుకుంటారు. సినిమాలో 2.5 గంటల సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. 2 గంటల 20 నిమిషాలు కొత్త వాళ్ళని బేసిక్ అట్లా చూడరు కదా, అలా ఉండిపోతున్నారంటే మ్యూజిక్ తో కట్టిపడేసాడు, పిండేసాడు. సో థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సరిపోదు.